6 తారీఖు లోపే ఇక్కడ రాజీనామా చేయాలా అని ఒక ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ రాజీనామా చేసిన తర్వాత ఆల్రెడీ ఈయన ఏం చెప్పిన సన్నిహితులకు దానం క్లారిటీ, సన్నిహితులకు అంటే అనుచరులకు కావచ్చు, తనతో ఉన్నటువంటి దోస్తులకు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లకు కావచ్చు, ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మళ్ళీ ఒక ఉప ఎన్నికలకు పోయిండు, అక్కడ గెలిచిండు. ఎస్, హుజురాబాద్ గడ్డ ఈటెల రాజేందర్ అడ్డ అన్నట్టుగా నిరూపించుకున్నాడు. తర్వాత మునుగోడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. తర్వాత 10,000 ఓట్లతోటి ఉప ఎన్నికలలో ఓడిపోయాడు. అది కూడా రాజకీయ లక్షణం ఉన్నటువంటి నాయకుని లక్షణం అది. అయితే ఇప్పుడు దానం కూడా అదే రీతిలో పోతామన్నాడు. కాకపోతే వాళ్ళు పార్టీ నుంచి బయటికి వచ్చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలు పోయారు. ఇప్పుడు ఇట్లా అనార్థ వేటు పడితే రాజకీయ జీవితానికి పెద్ద మాయని మచ్చగా కనిపిస్తుంది. దానం నాగేందర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది రాజకీయ విశ్లేషకులను అడిగితే ఎస్ బాగున్నది, కాకపోతే గెలుస్తాడా ఓడిపోతాడా అనేది పెద్ద చర్చగా మారింది ఈ సందర్భాలలో అని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతారు.